కోసం సంక్షోభాలు మారడానికి ప్రభుత్వం యొక్క విధానాల కారణం తప్ప ఇంకొక విషయం కానే కాదనేటువంటి విషయం. ఉత్పత్తి పెరుగుతున్నది, కానీ ఉత్పత్తి పెరిగినా కానీ రైతుకు గిట్టుబాటు కావట్లేదు. వ్యవసాయ పోరాటాలే మార్గము, అందుకు ఇది తోడ్పడుతుందని, ఈ దీక్ష అందుకు ఈ పాలకుల యొక్క కళ్ళు తెరిపిస్తుందని కూడా నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం అవసరం లేదు, మనం మరిన్ని పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రైతుల ఆత్మహత్యలు, రైతుల కష్టాలకు కారణం ఈ పాలకులు, కేంద్ర రాష్ట్ర పాలకులు అనుసరిస్తున్నటువంటి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు ఈనాటి. కానీ గడిచిన 2.5 సంవత్సరాలలో మనం ఊహించిన దానికంటే భిన్నంగా పడలేని దుస్థితి నెలకొన్నది. ఈరోజు కేసీఆర్ గారి యొక్క ప్రియారిటీలో రైతు అనేవాడే లేడు, వ్యవసాయ రంగం లేదు. ఆయన ప్రియారిటీలో ఎప్పుడైతే రైతు గురించి ఆలోచించడో, ఆ రైతే సంఘటితం అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతు కూడా ఒక బిందెడు నీళ్లు కనుక తీసుకొచ్చి పోస్తే దరిద్రులందరూ పోటేస్తుంది కాబట్టి దరిద్రం బాగున్నది. ఇంకా మన దరిద్రంలో తోరేస్తారు కనుక దరిద్రం ఉండాలి, అమ్ముకోవడం రావాలి. ఇప్పుడు రైతులు ఉండాలి, సంపద ఉండాలి, మన పండుకోవాలి ఎప్పుడే కానీ డబ్బులు. ఎందుకంటే చెప్పేది లేదు, నేను వచ్చింది ఏంటంటే ఈ రైతులకు నేను ముఖ్యమంత్రిగా కొనాలి. మా కులవృత్తి ఆచారం ప్రకారం వచ్చి మీ రైతు సమగ్ర విధానం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతు చేసే ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షకు వచ్చిన అందరికీ భూసేకరణ పేరుతోటి వందల వేల ఎకరాలను లాక్కుంటూ ఆ రైతు జీవితాలను రోడ్ల మీదకి వేస్తున్నాడు. మన ఈ రైతు చేసి ఆధ్వర్యంలో ఆ ప్లాట్ఫామ్ కూడా ఎద్దేసిన చోట వ్యవసాయం నిలవదు, రైతు వేసిన చోట రాజ్యం నిలవదు. తెలంగాణ సాధన ఉద్యమ క్రమంలో 100 సార్లు చెప్పిండు, ఎందుకంటే వారికి ఎక్కువ ఈ విషయం తెలుసు. వాళ్ళ ఎద్దు ఏడుస్తుంది, రైతు పశు సంపద కానీ, ఎద్దులు కానీ, బర్రెలు కానీ ఇవన్నీ ఎక్కడ పోవాలి. అదేవిధంగా తీసుకుంటాం, ఈ నెల కాడ బలవంతం పెట్టము అన్నారు. ఎమ్మెల్యే సాబ్ని అడిగితే మా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆయన అడిగితే ఆయన కూడా గట్లనే అడు. అరే ఇచ్చిన వాళ్ళ కాడ తీసుకుంటారా బాబు, మీకేం తొందర వచ్చింది, మీరు పెట్టిపోయింది, మొత్తం కలెక్ట్ చేసేసుకుంటాం మీ భూమి అని. విత్ ఇన్ 1 వీక్లో ఏమన్నా ఉంటే సమాధానం వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసుకోరని చెప్పారు. ఎమ్మెల్యే నెంబర్ గట్ల యూనివర్సిటీ అని మేము మురిసినాం ముందుగాల. ఇప్పుడు మాకు అసలు ఈ పరిస్థితి అర్థమవుతలేదు. ఇంకోటి ఎంఆర్ఓ ఒక బ్రోకర్ తయారయ్యి, ఎంఆర్ఓ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ప్రజాప్రతినిధులు అందరూ బ్రోకర్గా తయారు. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసినటువంటి రైతులకు, రైతు సంఘాల ప్రతినిధులకు, నాయకులకు, ఇక్కడ హాజరై ఉన్నటువంటి పారిశ్రామిక విధానం వచ్చిందా, ఐటీ విధానం వచ్చిందా, మొన్న ఆమెకు ఒలింపిక్లో సిల్వర్ మెడల్ రాగానే ఒక ఆటల విధానం కూడా వచ్చినట్టే వచ్చింది. మొత్తానికి రేపో మాపో వస్తుంది. అందరికీ విధానం ఉన్నది కానీ ఒక్క రైతులకు విధానం లేదు. ప్రతోడు నెత్తిన టోపీ పెట్టేటోడే కానీ ఒక విధానంతో సమర్థించడానికి వెనుక వచ్చేటువంటి వాడు ఒక్కరు కూడా లేరు. మనం గది అడిగినాం, అందులో మహత్యమా మీరు చెప్పుండ్రి. వ్యవసాయ పారిశ్రామిక విధానం గవర్నమెంట్ రాగానే తయారైంది, ఎప్పటికప్పుడు సవరణ జరుగుతూనే ఉంది. చాలా సంతోషం. పారిశ్రామిక విధానం వచ్చినప్పుడు మేము ఎంత ఆనందపడ్డామో. మొత్తానికి తెలంగాణ పారిశ్రామికవేత్తలతో చర్చ జరిగింది, విధానం వచ్చింది. ఐటీ విధానం వస్తే సంతోషపడ్డాం. కానీ మేమేం అడుగుతున్నామంటే గట్లనే రైతుల కోసం ఒక వ్యవసాయ విధానం తేండి అని అడుగుతున్నాం. ఎందుకు రాదు అని అడుగుతున్నాం ఇవాళ ఈ సభా వేదిక నుంచి. ఇవాళ నిజంగా అందరినీ కూడా రైతులతో మాట్లాడించాలి. జిల్లా నుంచి వచ్చిన పెద్దలు, జేఏసీ నాయకులు, రైతు నాయకులతో మాట్లాడించాలి. మేము ఎందుకు మాట్లాడించలేదంటే అనేక మంది పెద్ద మనుషులు చెప్తేనన్నా జర చెవున పడుతుందేమో అనే ఆశతో సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ ప్రొఫెసర్లు, సీనియర్ ఆఫీసర్లు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళని ఎందుకు పిలిచినావు? ఇప్పుడు ఏం పెద్దగా రాజకీయాలలో లేరు. నిజంగా మా మచ్చిందర్రావు గారు లేరు కానీ సికింద్రాబాద్ ఎక్స్ఎమ్మెల్యే అక్కడ మంచంలో కూర్చొని ఆవేదనతో ఫోన్ చేసిండు. నేను కూడా ఉన్నానని చెప్పండి సార్ అక్కడ ప్రజలకు అని. ఎంతమంది పెద్దలు మాట్లాడినరో మీరు విన్నారు కదా. ఎవరు అడిగినా గదే ముచ్చట విధానం చేస్తే ఏం బాయ్ అనేదే కదా ఇవాళ వెళ్ళిందైతే. గది మీరు ఇంతమంది కూడా అదే అడుగుతుండ్రు కదా. మీరు ఎవరైనా కాదంటే వాళ్ళు ఉంటే ఒక్కళ్ళు చెయ్యెత్తుండ్రు నాకు ఇక చూస్తాం. ఇక అందరు కావాలంటే వాళ్ళే కదా విధానం ఒకటి. మరి ఆ విధానం ఎందుకు రాదని చెప్పి మనం ఇవాళ గవర్నమెంట్ని అడుగుతున్నాం. అయితే విధానం అంటే ఏది పడుతుంది, తెల్ల కాగితం మీద నల్ల గీతలు గీస్తే సరిపోదు. ఆ విధానంలో ఏముండాలి?
వ్యవసాయ విధానం అనేది నిజంగా రైతుల కోసం రాదు, చాలాసార్లు కంపెనీల కోసం వస్తుంది, మేమేమంటున్నామంటే వ్యవసాయ విధానం రైతుల కోసం తయారు కావాలి. మనం ఏమడుగుతున్నాం, అందుకని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలి. అది మన తీర్మానం. ఆమోదమే కదా? గట్టిగా మీరు చప్పట్లు కొట్టకపోతే అనుమానపడతారు, అందరూ అడుగుతున్నారంటారు. కాగితాల్లో రాసుకున్నది కరెక్ట్గా చదవాలి, మళ్ళీ మా వాళ్ళు ఊకోరు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలి. రైతుల వ్యవసాయ కూలీలపై మార్కెట్ దోపిడీని నిర్మూలించాలి. జీవనోపాధిని రక్షించి వ్యవసాయ కుటుంబాలకు ఆదాయ భద్రతను కల్పించాలి. పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా గల వ్యవసాయ విధానం కావాలి. ఏమన్నాయి? 3 ఉన్నాయి దాంట్లో. దానికి పర్యావరణ పరిరక్షణ కేంద్ర బిందువుగా ఉండాలి. అడ్డగోలు మన దగ్గర ఓ పాట ఉన్నది కదా, ఆ భూమి వాన పడితే ఆ కమ్మటి వాసన వచ్చేది, ఆ వాసన ఎటువాయనో అని. అట్లాంటి పాడు చేసేటువంటి రకరకాలైనటువంటి మందులు భూమిని నాశనం చేయకుండా, కాలుష్యం పేరుతో భూమిని నాశనం చేయకుండా పర్యావరణం కేంద్రంగా గల ఒక వ్యవసాయ విధానం కావాలి. ఇంకేముండాలి వ్యవసాయ విధానంలో? మార్కెట్ దోపిడీని నిర్మూలించాలి. ఓ విత్తన చట్టం తేవాలి. తెస్తే కల్తీ విత్తనాలు తెచ్చినోడిని శిక్షించాలి కదా. మనోళ్ళైతే ఉరేయమన్నారు, నేను అంత దూరం మాట్లాడా. కానీ నేనేమంటున్నంటే శిక్షించడానికి కఠినమైన విత్తన చట్టం రావాలి. అన్ని చట్టాలు వస్తాయి కానీ ఇప్పటి వరకు ఆ ఒక్క చట్టం మాత్రం తయారు కాదు. ఏ అవసరాలో ఏ ఒత్తిళ్ళో మీకు అర్థమవుతున్నాయి కదా ఇప్పటికే. అదేవిధంగా మనమేమడుగుతున్నామంటే భూమి మీద, నీరు మీద, విత్తనాల మీద, సహజ వనరులపైన రైతులకు, ఆదివాసులకు హక్కు కల్పించాలి. కార్పొరేట్ ప్రయోజనాలను చేకూర్చే అభివృద్ధి నమూనా ఆపాలి. అదేగాక మనం ఇంకేమడుగుతున్నాం, సమగ్ర విత్తన చట్టం రావాలని, తర్వాత సరిగ్గా పూర్తి స్థాయి జీవభద్రతా పరీక్ష లేకుండా జన్యు మార్పిడి పంటలను ప్రవేశపెట్టొద్దని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో కావాలని, ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం. ఇవి మనము రైతు పైన మార్కెట్ దోపిడీని నిర్మూలించాలని అడుగుతున్నాం. మూడోది మనం ఏమడుగుతున్నాం, వ్యవసాయ కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించమని అడుగుతున్నాం. ఆదాయ భద్రత కోసం ఏమడుగుతున్నాం మనం, మీరు రైతులకు కనీస ఆదాయం గ్యారంటీ చేసే చట్టం తీసుకురండి అని అడుగుతున్నాం. అవన్నీ విధానాలలో ఉండాలి మనం చెప్పేటి అని. ఇంకా ఏమడుగుతున్నాం మనము, నిజంగా వ్యవసాయంలో ప్రతి ఒక్కరికి కూడా లోను, తర్వాత ఇన్సూరెన్స్ సౌకర్యం అనేది ఒక హక్కుగా కల్పించాలి. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ సహాయం అనేది దొరకాలి. పొద్దున్నుంచి మా మిత్రుడు ఒకడు ఫోన్ చేస్తున్నారు. వారు ఏమంటున్నారంటే, కౌలు రైతుల ముచ్చడి చెప్పండి సార్, 10% మంది కౌలు రైతులకు కూడా ఇవాళ లోన్ దొరుకుతలేదు. ఆ కంప్యూటర్లు ఏందో సమస్యనట, ఆ నుంచి వాళ్ళు పంపితే అప్లికేషన్ వీడికి రాదు, వీడికెళ్ళి అప్లికేషన్ పంపింది కింది దాకా దిగదని. ఈ సమస్యలు పరిష్కరించాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి, లోను పొందేటువంటి అవకాశం ఇవ్వాలి. పంటల బీమా పథకం, సబ్సిడీలు అన్నీ కూడా రైతుకు ఒక హక్కుగా దొరకాలి. ఆదాయ భద్రత దొరకాలంటే ఇంకేం కావాలి? చాలా ముఖ్యమైనటువంటి విషయము, ఆదాయ భద్రత దొరకాలి అంటే రైతులకు ఇవాళ లాభసాటి ధర దొరకాలి. అది చాలా ముఖ్యమైనటువంటిది. పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు నష్టం జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా కల్పించాలి. ఇవన్నీ కూడా కావాలి. ఇది కాకుండా ఇంకేమడుగుతున్నాం, నిజంగా రైతులకు సామాజిక భద్రత, బలవన్మరణాలు చెందినటువంటి వాళ్లకు సహాయం, పిడుగుపాటుతో, పాముకాటుతో చనిపోయినటువంటి వాళ్ళందరికీ ఆదుకోవటానికి సహాయము, ఇవన్నీ మనం గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం. రైతుకు జీవన భద్రత, ఆదాయ భద్రత కలగాలంటే ఇంకేం కావాలి? విచ్చలవిడి భూసేకరణ అనేది ఆపాలి. మీరు ఒక వ్యవసాయ విధానాన్ని ప్రకటించమని కోరుతున్నాం. ఆ వ్యవసాయ భూమి విధానం ప్రకటించాలి. చాలా రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు ఆగేంత వరకు పోరాడదాం. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఆగేంత వరకు పోరాడదాం. రైతు సమగ్ర వ్యవసాయ విధానం కోసం పోరాడదాం. రైతు సమగ్ర వ్యవసాయ విధానం కోసం ప్రకటించాలి. రైతు సమగ్ర వ్యవసాయ విధానాన్ని వెంటనే
చర్యలు తీసుకోవాలి. రైతాంగ ఆత్మహత్యలను నిలిపేందుకు పోరాడదాం. రైతు సమగ్ర వ్యవసాయ విధానం కోసం పోరాడదాం. తెలంగాణలో రైతాంగ ఆత్మహత్యలు ఆపేంత వరకు నిలిపేయాలి. బలవంత భూసేకరణను ఏర్పాటు చేయాలి. రైతు కమిషన్ వెంటనే రుణమాఫీ చేయాలి రైతులకు ఒకేసారి. మహిళ ఒక్క నిమిషం రుణమాఫీ. జేఏసీ నాయకత్వం, జేఏసీ నాయకత్వం.